ఏపీకి దడ పుట్టిస్తున్న మోందా తుఫాన్. మోందా తుఫాను ఏపీ వైపు దూసుకొస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ మోందా తుఫాన్ విశాఖకు దక్షిణ ఆగ్నేయంగా 710 కిలోమీటర్ల దూరంలో, కాకినాడకు ఆగ్నేయంగా 680 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ తుఫాను ప్రభావంతో శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు రెడ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. మరోవైపు రాయలసీమకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఇప్పటికే ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో వాతావరణం మారింది. భారీ వర్షం కురుస్తోంది. తీరం దాటే సమయానికి భారీగా ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. నైరుతి ఆగ్నేయ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ పశ్చిమ వాయవ్య దిశగా కదులుతోంది. గడిచిన 6 గంటల్లో గంటకు 16 కిలోమీటర్ల వేగంతో కదిలింది. మంగళవారం ఉదయానికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉంది. విశాఖకు దక్షిణ ఆగ్నేయంగా 710 కిలోమీటర్ల దూరంలో, కాకినాడకు ఆగ్నేయంగా 680 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 600 కిలోమీటర్ల దూరంలో మోందా తుఫాన్ కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తీరం వెంట 50-70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. ఇకపోతే ఈ తుఫాను మచిలీపట్నం, కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో మంగళవారం రాత్రికి తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు 90-110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు.